నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. వైసీపీ నేత దౌర్జన్యానికి నిరసనగా పలాస నియోజకవర్గంలోని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు అర్ధరాత్రి ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన వారి పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. మహిళలకు మద్దతుగా వచ్చిన మీడియా ప్రతినిధిని దళితుడైన స్థానికుడిని ఏఎస్ఐ వెంకట్రావు తోసేశారు. అసభ్య పదజాలంతో తిట్టిపోశారు. పలాస మున్సిపాలిటీ 29వ వార్డులో కౌన్సిలర్ వేయించిన బోరునీటి కోసం వెళ్లిన తమపై వైసీపీ నేత చల్లా నారాయణ దౌర్జన్యం చేశాడని, అసభ్యంగా ప్రవర్తించి దుర్భాషలాడానని బాధిత మహిళలు వాపోయారు. అతడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వీధిలో పవర్ బోర్ కౌన్సిలర్ ద్వారా కొట్టేశారు. అవి పొద్దుకు వాటర్ వస్తుంది. ఆ వాటర్ దగ్గరికి మేము ఆడవాళ్ళం వెళ్తే ఆడ అసభ్యంగా ప్రవర్తించి ఒంటి మీద చేస్తారు. చల్ల నారాయణ సార్ మా ఒంటి మీద చేసి తోసాడు సార్. ఎందుకు అలా చూస్తారు అని అంటే మేము ఎలాగే చేస్తాం. అసభ్యంగా చెత్తగా ఆడవాళ్ళని చూడకుండా అసభ్యంగా మాట్లాడి కారం కొడతానని మాట్లాడేసి ఈరోజు చేశాడు సార్. అవన్నీ మాటలు మేము ఇప్పుడు మీడియా ముందు మాట్లాడాలంటే మేము మాట్లాడలేము సార్. అదని ఏటని చెప్పగలం సార్. అదని మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్కి వచ్చాము సార్. కంప్లీట్ ఇచ్చాము. వాళ్ళు వెళ్ళారు కానీ ఈ కంప్లీట్ కి వాడు రివర్స్ అందుకే ఎటువంటి రెస్పెక్ట్ లేదు కాబట్టి మేము ఇక్కడికి మళ్ళీ వచ్చాము. మాకు ఆడితో మాత్రం చాలా చాలా ఇబ్బంది సార్. కాబట్టి అతను ఇక్కడికి వచ్చి మాకు న్యాయం జరిగిన వరకు మేము పోలీస్ స్టేషన్ లో కూర్చుంటాం సార్. నీళ్ళ దగ్గరికి వెళ్ళాను సార్. ఈ మొక్కలు వచ్చినారట్టుకో ఒక్కొక్కరికి బద్దలు కొడతాను, వరగంట పోస్తాను అన్నాడు సార్. అనగానే మా మొక్కునున్న ఆడవాళ్ళందరూ వచ్చారు సార్. అడిగారు. ఈసారి అడగగానేమో పైపులు గట్రా పీకి ఆడదండి రాకుండా గుండె చేసి తోస్తాడు సార్. అది జరిగింది సార్. ఆడవాళ్ళందరూ వెళ్ళాము. మొగలు వెళ్తే తగులే కదా సార్, కొట్టుకుంటారు కదా. మేము స్టేషన్కి వచ్చాం కాబట్టి మాకు బూత్ మాటలు ఆడారు కాబట్టి మాకు న్యాయం చేయండి.